జనరల్ టాపిక్. ధ్యానించినప్పుడు ఏది విలువైనది, విలువ కానిది ఏది అనేది ఒక చిన్న అంశం మీద ధ్యానించడం జరిగింది. సో విలువ లేని దాని కొరకు విలువైన దాన్ని కోల్పోవడం, ఏది విలువైనది ఏది విలువ లేనిది అని గ్రహించే శక్తి సామర్థ్యము అది ఎక్కడ దొరుకుతుందంటే మనకి బైబిల్లోనే దొరుకుతుంది. ఇది ఎవరు గ్రహించగలరంటే దేవుని యొక్క బిడ్డలు గ్రహించగలరు. ఇది ఎవరికి దగ్గరగా ఉంటుందంటే దేవుని యొక్క పిల్లలకు మాత్రమే దగ్గరగా ఉంటుంది. మనం మాట్లాడేది లోకపరమైనది కాదు, మనం మాట్లాడేది మనం నేర్చుకుంటున్నది ప్రతిదినం దైవపరమైనది, పరలోకపరమైనది. కాబట్టి ఈ లోకంలో ఉన్న దానికున్నో మనం మాట్లాడుకున్న దానికున్నో మనం నేర్చుకుంటున్న దానికున్నో చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఏదైనా కానీ మనం విలువైనది అనగానే క్యాజువల్గా వచ్చేసి మనం ఏం చేస్తామంటే మాట్లాడేస్తాం. గోల్డ్, డైమండ్, వాస్తువులు, సంపాదనలు ఇవన్నీ విలువైనయే, దానికోసం మనం ప్రయాసపడుతున్నాం, దానికోసం మనం తప్పపడుతున్నామని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆధ్యాత్మికమైన జీవితము, ఆత్మీయమైన జీవితము అదే నీ పరలోకమైనది, విలువైనది అని బైబిల్ బోధిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మనం ధ్యానిస్తుంది, మనం గ్రహిస్తున్నది, మనం ఎదుగుతుంది ఆధ్యాత్మిక స్థితిలో. కాబట్టి విలువైనది ఏది, విలువ కానిది ఏది కంపేర్ చేసుకుంటూ మనం విలువైన దానిని ఏ విధంగా కోల్పోతున్నాము, అది గ్రహించలేకపోతున్నాం అనేది చిన్న అంశం. సో ఇప్పుడు లోకంలో చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నట్టే బంగారం ఇవన్నీ చాలా విలువైనవి కదా, విలువ కాదంటారా? అన్ని విలువైనవి. కానీ ఇప్పుడు ఈ విధంగా వస్తే లోకానుసారమైనది విలువైనదా, పరలోకమానుసారమైన విలువైనది అంటే మన జీవితము మనం తపన పడుతుంది దేనికోసం అంటే పరలోక సంబంధమైన విలువైనదని, మన శాశ్వత జీవితం అక్కడ ఉంటుందని, అది విలువైనదిగా గ్రహించి మనం పరిగెడుతున్నాం. సో ఒకటి ఎగ్జాంపుల్గా రీసెంట్గా జరిగిన యథార్థ సంఘటనే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6 కుటుంబాలని వాళ్ళ చర్చికి వెళుతున్న కొన్ని సంవత్సరాలు వెళుతున్నప్పటికీ కొందరు వచ్చేసి మీరు ఆ చర్చికి వెళ్ళొద్దు, మీరు ప్రార్థన మానేయండి, లేదంటే మీతో మాట్లాడము, మీకు వచ్చేటి అన్ని ఆపేస్తామని అన్నారు. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఏది విలువైనది ఏది విలువ కానిది స్థితిలో వాళ్ళు ఆగిపోయినారు. అంతే కాదంటారా? అదే కదా. ఇప్పుడు దైవపరమైన భక్తిలో వెళ్ళాలా, లేదంటే లోకం మనల్ని తృణీకరిస్తుంది, లోకం మనల్ని వేరుపరుస్తుంది అని ఆసావాసానికి వెళ్ళాలా? ఇప్పుడు ఈ సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలంటారు? దేనికోసం అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఏది విలువైనది ఏది విలువ కానిది. ఇప్పుడు లోకానుసారమైన వ్యక్తులతో సహవాసం కలిసి వాళ్ళకు అనుగుణంగా మనం వెళ్ళినాం అనుకోండి, పరలోకమైనది మన అవకాశం మనం కోల్పోతాం. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతాం. దేవుడు దగ్గర ఉండాలని, దేవుడు మన దేవునిలో నడవాలని, ఆ తర్వాత మన శ్వాస ముగించిన తర్వాత తిరిగి నాతో ఉండాలని దేవుడు మనకు బోధిస్తున్నటువంటి అంశానికి మనం దూరం అయిపోతాం. సో ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆలోచన నిర్ణయం తీసుకోవాలి? సో మనుషుల పరంగా వెళ్దామా, లోకానుసారమైన జీవితం అది శాశ్వతమైనది కాదు. ఇప్పుడు పరలోక పరంగా వెళ్దామా, లోకము ద్వేషిస్తుంది, ఏది రాణిస్తలేదు. కాబట్టి ఇక్కడ విలువైనది ఏది, విలువ లేనిది ఏది, విలువైన దానికోసం విలువ లేని దానికోసం విలువైనది కోల్పోవద్దు అనే ఉద్దేశమే. ఇప్పుడు లోకానుసారమైన జీవితానికి విలువ కానిదది, విలువ లేనిది, విలువైన మన పరలోకాన్ని కోల్పోతున్నాం. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ధైర్యపడాలి, ఏ విధంగా మీరు జీవించాలి అనేదే మనం నేర్చుకుంటున్నాం, అదే మనం ధ్యానిస్తున్నాం. సో ప్రతిదినము మనకి ఇది ఆత్మీయ ఆహారం. ఇది విన్నప్పుడల్లా మనకు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది తప్ప లోకానుసారమైన థింకింగ్లో ఆ పరంగా మనం ఆలోచన చేయలేము. ఎందుకంటే ఇలాంటి మాటలు, ఇలాంటి బోధ లోకంలో ఎవరు చెప్పరు. ఏది మంచి, ఏది చెడు, ఏది విలువైనది, ఏది విలువ కానిది ఎవరు చెప్పరు. ఉద్యోగంలో అయినా ఉద్యోగం సంబంధించిందే మాట్లాడతారు, చదువులో అయినా సబ్జెక్ట్ సంబంధించిందే మాట్లాడతారు. కానీ సత్యమేదో, అసత్యమేదో, జీవితం ఏదో, జీవితం కానిదేదో, విలువైనదేదో, విలువ కానిదేదో ఎవరూ బోధించరు. ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఈ అవకాశం ఇచ్చినాడు. ఈ బైబిల్లో మనం ప్రతిదినం బలపడుతున్నామంటే ఆయన ఇచ్చిన బోధ, అందులోనే దైవాంచితంగా ఎదగడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. సో విలువ లేని దానిని ఇచ్చి, విలువ లేని దానిని తీసుకొని విలువైన దానిని అమ్ముకున్న వ్యక్తిని చూస్తాం మనం.
ఇప్పుడు ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులలో ఒకడు లోకానుసారమైన దాంట్లో నేర్పరి అయినాడు, ఒకరేమో దైవానుసారంగా అంటే దేవునితో ధ్యానిస్తూ సాధు అయినాడు. దీంట్లో ఎవరు అంటే ఏశావు ఒక చిక్కుడికాయ కూరని, ఒక జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇప్పుడు చిక్కుడికాయ కూర, ఆ చిక్కుడుకాయ కూర విలువైనదంటారా, జ్యేష్ఠత్వము విలువైనదంటారా? జ్యేష్ఠత్వం విలువైనదని గ్రహించేది ఎప్పుడు? అది ఏ విధంగా మనం గ్రహించగలుగుతాం? సో ఏది విలువైనది, ఏది విలువ కానిది అనేది అంటే ప్రభువులో ఎదిగినప్పుడే, ఆధ్యాత్మికంగా బలపడినప్పుడే, దాని యొక్క వాల్యూ ఏందో, దాని యొక్క మర్మం ఏందో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏది మంచిదో, ఏది చెడో, ఏది విలువైనదో గ్రహించలేకపోతాం. ఒకసారి ఈ మాట చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. 29వ వచనం. ఒకనాడు యాకోబు కలకూర వంటకమును వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. సో ఇక్కడ ఇద్దరు ఆకలి ఉన్నారు కదంటారు. ఇద్దరు ఆకలి ఉన్నారు. యాకోబు ఆకలిగానే ఉన్నాడు, ఏశావు ఆకలిగానే ఉన్నాడు. ఏశావు పొలం నుంచి వచ్చినాడు, యాకోబు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? గుడారములలో గడుపుతున్న వ్యక్తి, అంతే కదా. అంటే ప్రభువుతో ఎక్కువ గడుపుతున్న వ్యక్తి, ప్రభువులో ఎక్కువ జీవిస్తున్న వ్యక్తి. ఆ టైంకి యాకోబుకి ఆకలేస్తుంది, ఏశావుకి ఆకలేస్తుంది. ఇక్కడ ఏశావుకు ఆకలేసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు యాకోబు వంట చేసుకుంటున్నాడు. అక్కడ వంట చేసి పెడతలేడు అందరికి, తనకి ఆకలింది కాబట్టి వంట చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఏశావు వచ్చి దాన్ని చూసి, నాకు ఆ కూర ఎర్రగా ఉన్నది నాకు విమోమని అడిగినాడు. ఇప్పుడు అడిగినప్పుడు యాకోబు యొక్క జ్ఞానము, ఆ బుద్ధి చూసినారా? నీ దగ్గర జ్యేష్ఠత్వం ఉంది కదా, ఆ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అడిగినప్పుడు ఏశావు ఏం ఆలోచన చేయాలంటారు? జ్యేష్ఠత్వమును కోల్పోవడం కంటే ఆహారం విడిచిపెట్టడం మంచిది అనుకోవాలి, అంతేనా? ఇప్పుడు యాకోబు అక్కడ ఏం నేర్చుకుంటున్నాడు? ఇక్కడ యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. గుడారం అనగా దేవుని యొక్క సన్నిధిగా మనం పరిగణిస్తాం, దేవునితో సావాసం అన్నట్టుగా చూస్తాం, దేవునితో గడుపుట. గుడారములలో అనగా ఇవన్నీ సాదృశ్యంగా మనం చూడొచ్చు. సో దేవునిలో ఎదుగుతున్న వ్యక్తి తినడం కంటే, ఇప్పుడు తిని రావడం కంటే ఫాస్టింగ్ ఉండి కూడా నేర్చుకోవడం అనేది చాలా, ఇప్పుడు తిండి దానికంటే మనం ఉపవాసం ఉన్నది మేలా, తినడం మేలా? దేవునికి దగ్గరగా జీవించాలంటే తిండి మేలా లేకపోతే ఉపవాసం మేలా అంటే మనం అందరం ఏం చెప్తాము? ఉపవాసం మేలు, ఎందుకంటే దేవునితో సహవాసం దగ్గరగా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ యాకోబు ఏం నేర్చుకుంటున్నాడు? ఉపవాసం నేర్చుకుంటున్నాడు,
దేవునితో గడపడం నేర్చుకుంటున్నాడు, దేవునిలో ఎదగడం నేర్చుకుంటున్నాడు, జ్ఞానము బుద్ధి సర్వము నేర్చుకొని సాధువుగా పరిగణిస్తున్నాం ఇక్కడ. సో దేవునితో ఎక్కువ గడుపుతున్నాడు. ఏశావు ఎక్కడ ఉంటున్నాడు? అరణ్యమందు వేటాడుతున్నాడు. ఈ లోకములో నేర్పరి అయిపోతున్నాడు. ఈ లోకములో తను ఏదైతే వృత్తి ఎంచుకున్నాడో దాంట్లో నేర్పరి అయిపోయినాడు. ప్రతిదీ వెళ్ళగానే ఇట్లా కొట్టి తీసుకురచ్చినంత నేర్పరి అయిపోయినాడు. కానీ దైవానుసారంగా నేర్పరి కాలేకపోయినాడు. దైవానుసారంగా నేర్పరి కాలేకపోయినాడు కాబట్టి ఏది విలువైనదో ఏది విలువ కానిదో కోల్పోవడానికి ఆస్కారం వచ్చింది. జ్యేష్ఠత్వం అనగా తండ్రి పెద్ద కుమారుడు, అంతే కదా. జ్యేష్ఠత్వం అనగా ఆ రోజులలో 100లో 3 పాలు ఉంటాయి. 2 పాలు జ్యేష్ఠత్వానికి వెళ్తాయి, మొదటి కుమారుడికి వెళ్తాయి. మిగతా 1 పాలు మాత్రమే చిన్నోడికి వెళ్తారు. అంటే 2 పాల ఆశీర్వాదం ఈ జ్యేష్ఠత్వము పొందిన వ్యక్తికి వెళ్తుంది. అది జ్యేష్ఠత్వం ఆ రోజులలో ఉన్నది. సో ఇప్పుడు అందరికీ సరి సమానంగా పంచిపెడుతున్నారు. కానీ అప్పట్లో ఈ 100లో 3 భాగాలుగా చేస్తే 2 భాగాలు జ్యేష్ఠత్వం ఉన్న కుమారుడికి వెళ్తుంది, 1 భాగం మాత్రము ఇది వెళ్తుంది. ఇప్పుడు ఈ జ్యేష్ఠత్వం కోల్పోవడానికి ఇవన్నీ గ్రహించలేని స్థితిలో, దైవపరమైన ఆధ్యాత్మిక స్థితిలో లేనట్టుగా ఏశావు మనకు కనిపిస్తా ఉన్నాడు. సో ఆ ఎర్రని కూరను చూసి ఆకలికి తట్టుకోలేక ఇప్పుడు దానికంటే ఉపవాసం ఉండట మేలని గ్రహించి తను ఆపుకుంటే ఆ జ్యేష్ఠత్వాన్ని అది ఉంచుకున్న వాడవును, ఆ విలువైనది కాపాడుకున్న వాడవుతుండే. కానీ ఆ విలువైనది గ్రహించలేక ఇచ్చేసినాడు. అదే యాకోబు విలువైన దాన్ని అందిపుచ్చుకున్నాడు. ఏదైతే ఈ చిక్కుడుకాయల వంటకాన్ని ఆస్వాదించి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిండో ఏశావు, అదే యాకోబు చిక్కుడుకాయల వంట కూరను తృణీకరించి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. సో ఏది విలువైనదో ఏది విలువ కానిదో ఇక్కడ గ్రహించే స్థితిలో యాకోబుకి జ్ఞానం పెరుగుతా ఉంది. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా బలపడతా ఉన్నాడు, దేవునిలో ఎదుగుతా ఉన్నాడు. అదే మనకు కావలసింది. పరమ సంబంధమైన జ్ఞానం మనం పొందుకోవాలి. అలాంటి బుద్ధి జ్ఞానాలు మనం కలిగి ఉండాలి. ఈ లోకపరమైనది కాదు, ఈ లోకానుసారమైనది కాదు. ఇది టెంపరరీ. ఒక రోజు తినకపోతే బ్రతకడంటారా? బ్రతుకుతాడు. ఆ సమయానికి తినకపోతే ఉండకపోవడం అంటారా? సో మరి అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటారా? విలువ తెలియక, ఏది విలువైనదో తెలియక. సో ఆ విధంగా అమ్ముకున్నాడు. అదే యాకోబు అందిపుచ్చుకొని, అదే యాకోబులో నుంచి రాజులు వచ్చినారు, యాజకులు వచ్చినారు, అదే యాకోబుల నుంచి దావీదు వచ్చినాడు, అదే యాకోబుల నుంచి యేసు ప్రభు వచ్చినాడు. ఎంతగా ఆశీర్వదింపబడినాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఏది విలువైనదో ఏది విలువ కానిదో గ్రహించే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? సాధువై రాత్రి పగలు దేవునిలో గడుపుతూ, సాధువు ధ్యానిస్తూ, లోకానుసారమైన వైపు కాదు కానీ పరలోక సంబంధమైన విషయములో ధ్యానిస్తూ సాధువై, సాధువు అన్నిటినీ సహించేవాడు, సాధువు అత్యధికంగా ప్రేమించేవాడు. ఏశావు గుణం ఏముంది ఇక్కడ? వెంటాడి వెంటాడి వేధించేవాడు, అంతే కదా, వేధించి చంపేవాడు. అదే సాధువు అవన్నిటినీ స్వీకరించి ప్రేమను పంచేవాడు. అలాంటి స్థితిలో యాకోబు ఉన్నాడు, ఇలాంటి స్థితిలో ఏశావు ఉన్నాడు. ఆ జ్యేష్ఠత్వానికి ఒక పూట కోసము తిండి, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడని కూడా మాట్లాడతాం కదా. సో ఆ స్థితిలో ఏశావు ఉన్నాడంటే విలువైనది గ్రహించలేకపోతున్నాం. అలాంటిది కూడా ఈ లోకానుసారంగా మనము జీవిస్తున్నాం. ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎదుగుతున్నప్పుడు, మనము బయట జరుగుతున్న పరిణామాల చొప్పున ఏదైనా మనకు అవసరం ఉంది అంటే నువ్వు ఈరోజు మానేసేయి, ఆధ్యాత్మికంగా బలపడకు, నీకు ఇంతగా ఇస్తాము అన్నప్పుడు గ్రహించే శక్తి మనకు ఉండాలి. మనల్ని శోధనలో పడగొడుతున్నప్పుడు ఏది విలువైనదో ఏది విలువ కానిదో గ్రహించే సామర్థ్యము మనకు ఉండాలి. ఆ బుద్ధి మనకు ఉండాలి అని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఒక్క పూట కోసమే కదా ఆయన చిక్కుడుగాయలు ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని
మంచి అవకాశాన్ని, రాజు తర్వాత రాజు అంతటి అంటే ఆ స్థానంలో ఎదిగే వ్యక్తి ఏ స్థానంలోకి పడిపోయినాడు? అడ్రస్ లేకుండా పోయినాడు. తరం ఉన్నది అని మళ్ళీ యాకోబు అంత ఆశీర్వదింపబడలే. కోల్పోయిన స్థితి. మనము కూడా బయట బ్రతుకుతున్న స్థితిలో ఏది మనకు చూపిస్తున్నారో, బయట మనం దేని కొరకు ఆశపడి వెళుతున్నాం, ఏది మన ఆధ్యాత్మికంగా దూరం అవుతున్నది గ్రహించే శక్తి, సామర్థ్యాలు, బుద్ధి, జ్ఞానాలు మనం కలిగి ఉండాలి. వేటి కోసమో ఆశపడాల్సిన అవసరం లేదు. ఏదో డబ్బుల కోసమో, ఆస్తుల కోసమో, బంగారం కోసమో, డైమండ్ల కోసమో బయట ఎన్ని ఆశలు చూపినా దానికోసం కాదు. ఎంతో మంది తృణీకరించిన దానికోసం కాదు. విలువైనది దేవుని యొక్క సన్నిధి, విలువైనది మన ఆధ్యాత్మిక స్థితి. ఆ స్థితిలో మనం పరిగెడుతున్నప్పుడు అది మనం పొందుకోవలసిన పరలోకమైన గమ్యము చేరుకుంటామని ఆ గొప్ప విలువైన దానికోసం పరిగెత్తాలి. సో అలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనకి ఇంకా ఈ జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావును చూసినాం, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న యాకోబుని చూసాం. ఇంకా ఈ లోకంలో విలువైనది ఏది అంటే రెండో పాయింట్గా చూసుకుందాం. ఇప్పుడు ధనం విలువైనదా, గుణం విలువైనదా అంటే ఏం చెప్తాం మనం? గుణమే విలువైంది అంటాం. ఇప్పుడు డబ్బులు పెట్టినాం అనుకోండి, ఇక్కడ అక్కడ మనం ఒక క్యారెక్టర్, తన పర్సన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఏది తీసుకోండి అన్నారు అనుకోండి, ఏది తీసుకుంటాం? డబ్బులు తీసుకుంటాం. అది జనరల్గా అంతే కదా, అది జనరల్గా. ఇప్పుడు లోకానుసారమైన వ్యక్తులు ఏం చూస్తారంటే గుణం ఏమున్నది, డబ్బు ఉంటే 10 మంది నా దగ్గరికి వస్తాడు అంటారు. కాదంటారా? ఇప్పుడు గుణమునే కాపాడుకోవాలి అనుకున్నప్పుడు మనం డబ్బులు వదిలేస్తాం. ఇది ఎవరు వదిలేయగలుగుతారంటారు? గుణము, బుద్ధి, జ్ఞానం ఎక్కడ ఉంది? ఇది దేవునిలో ఉంది. దేవుడు పొందుకున్న, దేవునిని ఆస్వాదించిన, దేవునిని అంగీకరించిన వ్యక్తి ఇక్కడ ఈ రెండు ఉన్నాయి అంటే ఈ క్యారెక్టర్ను చూసుకుందామా, ఈ యొక్క ధనమును చూసుకుందామా అంటే ఏది తృణీకరిస్తారంటారు మీరు? ధనాన్ని తప్పకుండా తృణీకరిస్తాడు. అదే మనకు ప్రభు బాట నేర్పిస్తా ఉంది. అది లోకానుసారమైన వ్యక్తులను చూసినాం అనుకోండి, వాళ్ళు అఫ్ కోర్స్ ఓన్లీ డబ్బు ఉంటే 10 మందినైనా గ్యాదర్ చేసుకోవచ్చు, ఎంతమందినైనా మనం మాట్లాడవచ్చు. డబ్బు ఉంటేనే 10 మంది మనం చూస్తారు అనేసి డబ్బుకు ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట సామెతలు రాసింది ఎవరండి? జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట మాట్లాడుతా ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 4వ అధ్యాయము 7వ వచనము కింది భాగం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చుంచాలి. ఇప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు కదా, రాసినాం కదా. నీకు కలిగిన సంపాదన అంతయు ఇచ్చి, నీకు కలిగిన సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకోండి అంటున్నాడు. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటారు? ఎవరికి వర్తిస్తుంది అంటారు? ఇది దేవునిలో ఎదుగుతున్న వారికి, దేవుని పిల్లలకి, బుద్ధి లేని వారికి, దేవుని పిల్లలకి బుద్ధి లేని వారికి. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు సంపాదించుకునేది జ్ఞానము, బుద్ధి. మీ సంపాదన మొత్తం ఖర్చు పెట్టి, మొత్తం విడిచిపెట్టి మీరు బుద్ధి, జ్ఞానము సంపాదించుకోండి. ఈ లోకానుసారమైన ధనము అవసరమే, విలువైనదే, కాదంటారా? విలువైనదే, కానీ అది శాశ్వతమైనది కాదు అంటున్నాడు. అది ఇక్కడి కంటే పరలోకంలో ఎదిగేటంత విలువైనది కాదు అంటున్నాడు. అందు నిమిత్తము అక్కడ మాట్లాడుతున్న జ్ఞాని అయిన సొలొమోను నీ సంపాదన అంతయు ఇచ్చి నీ బుద్ధి సంపాదించుకోనము అంటున్నాడు. అయితే మనం ఈ రోజులలో విశ్వాసులు ఒక్కరు మాత్రమే
ఉదయం అంటే ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు తన పిల్లల కోసం ప్రార్థన చేసే విధం ఏదనగా, విశ్వాసులు అయితే తప్పకుండా అయ్యా నా పిల్లలకు మంచి జ్ఞానము, మంచి బుద్ధి, మంచి వివేచన కలుగజేయమనే ప్రార్థన చేస్తాం కాదంటారా? అదే అవిశ్వాసులు అనుకోండి, అంటే ఎందుకు కంపారిజన్ చేస్తున్నాను అంటే వాళ్ళు ఏ విధమైన ఆశలు, కోరికలు అనేది ఉంటుందని కంపేర్ చేస్తున్నాం. వాళ్ళు ఏమంటారు, అయ్యా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మంచి డబ్బు సంపాదించేటట్టు చూడమని ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఎందు నిమిత్తం చేస్తున్నారు అని గ్రహించేది లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బుద్ధి జ్ఞానములు కలిగినప్పుడు అవన్నీ మనం సమకూర్చుకోవచ్చు. ఒకవేళ డబ్బుండి బుద్ధి లేదనుకోండి, డబ్బుండి జ్ఞానం లేదనుకోండి, ఏది విలువైనది అంటారు? ఇలా డబ్బు విలువైనదా, ఇప్పుడు బుద్ధి విలువైనదా? బుద్ధి విలువైనది. ఎందుకు? డబ్బు ఉన్నది కదా, మంచి స్థాయిలో ఉండొచ్చు కదా. డబ్బును కాపాడుకున్నంత జ్ఞానం లేదు. దేవునిలో డబ్బు చూస్తలేడు దేవుడు, నీ జ్ఞానం చూస్తున్నాడు, నీ బుద్ధి చూస్తున్నాడు, డబ్బును చూడట్లేదు. అందుకే నువ్వు సంపాదించేది ఏంటంటే నీ బుద్ధి. నీ బుద్ధి చెడిందనుకో నువ్వు దుర్మార్గుడు అయిపోతావు. రాజైన దావీదు కుమారుడు అమ్నోను, దావీదు రాజైన కుమారుడు అమ్నోను బుద్ధి చెడిన వాడై ఏం చేసినాడు? తన చెయ్యరాని పనిని చేసి తన చెల్లితో పాపము చేసి పతనమైపోయినాడు, రాళ్లతో కొట్టి చంపబడినాడు. రాజులో దావీదు ఎంత కష్టపడి వచ్చిందంట? చాలా ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి దేవునికి ఇష్టంగా ఎదుగుతూ ఒక రాజు అయిన స్థితిలోకి వచ్చినాడు. అది రాజు కుమారుడైన అమ్నోను ఏ స్థితిలో వచ్చిందంటారు? వెండి స్పూన్తో, బంగారు స్పూన్లతో తినటంత స్టేజ్లో నుంచే వచ్చినాడు. ఏ కుదువ లేదు, అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. రాజకుమారుడు ఏం కుదువగా ఉంది? బుద్ధి ఎంత చెడిందంటారు మరి? భక్తి, దేవునిలో ఎదగకపోవడం, ఆధ్యాత్మికంగా దేవుని ధ్యానించకపోవడం, దేవుని యొక్క విలువలు తెలుసుకోకపోవడం. సో ఆ విధంగా పాపంలోకి పడడానికి ఆస్కారం వచ్చింది. ఏది విలువైనదో, ఏది విలువ కానిదో క్షణిక సుఖం కోసం ఆ విలువైన జ్యేష్ఠత్వాన్ని, అంటే ఇప్పుడు దావీదు యొక్క పెద్ద కుమారుడే కదా అమ్నోను. దావీదు యొక్క కుమారుడు పెద్ద కుమారుడు అయితే జ్యేష్ఠత్వం అమ్నోనుదే కదా. ఆ జ్యేష్ఠత్వంతో పాటు తన జీవితాన్ని కూడా ముగించుకున్నాడు. కానీ దావీదుకు ఒక మాట ఇచ్చినాడు, నీలో నుంచి వచ్చిన తరం నుంచే నేను రాజుగా నియమిస్తానని. అందు నిమిత్తము సొలొమోను రాజుగా నియమింపబడినట్టుగా మనం చూస్తాం అదంటారా? సో అమ్నోను బుద్ధి చెడిన వాడై ఆ పాపపు ఊబిలో పడిపోయి పతనం అయిపోయినట్టుగా చూస్తాం, రాళ్లతో కొట్టి చంపినట్టుగా చూస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది బుద్ధి జ్ఞానములు. అదే ఆ అన్ని అవకాశాల నుండి, అన్ని సదుపాయాల నుండి ఆ యొక్క బుద్ధి నేర్చుకోలేని స్థితిలో ఉన్న అమ్నోను కంటే ఏ సదుపాయాలు లేని చిన్న బాలుడిగా ఉండి చెరలోనికి పట్టబడిన దానియేలును ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించను. చాలు. ఇప్పుడు దానియేలు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడు? అతి శ్రేష్టమైనదంట. బుద్ధి ఒక స్థానంలో నిలబెడుతుంది, పేరు ప్రఖ్యాతలు ఒక స్థితికి తీసుకురావచ్చు. మన చదువు ఒక
దాన్ని ధ్యానించడానికి అవసరపడుతుంది. చదువు నేర్పుతుంది, అంతే కదా. బడి చదువు నేర్పుతుంది, విద్య నేర్పుతుంది. తల్లి ఒడి సంస్కారం నేర్పుతుంది. ఇప్పుడు సంస్కారం ముఖ్యమంటారా, అక్కడ చూస్తే విలువైనదంటారా, చదువు విలువైనదంటారా? చెప్పండి. ఎంత చదువుకున్న సంస్కారం లేదనుకోండి, అది విలువ లేనట్టే. సంస్కారం లేకపోతే తల్లి కుమారుడికి కుమార్తెకు నేర్పించాల్సింది సంస్కారం. ఆ బుద్ధి చెబుతూ ఏ విలువలు నేర్పించాల్సింది, ఆ బుద్ధి చెబుతూ దేవుని యొక్క ఒక ఆధ్యాత్మికమైన మాటలు నేర్పించాల్సింది. అది బుద్ధితో నిండిన వాడైతాడు, అది బుద్ధితో నిండిన వారవుతారు, అప్పుడు సంస్కారం కలిగిన వారవుతారు. సో ఒకవేళ ఇక్కడ దానియేలుకు అతి శ్రేష్టమైన బుద్ధి లేదనుకోండి, ఏ స్థితిలో ఉంటుండొచ్చునేమో చెప్పండి. ఈ ప్రధానులతోనూ ఈ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొందిన వాడితో సమానం ఉండకపోయేవాడు. అదే అమ్నోను అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా, బుద్ధి లేని పతనం అయిపోయినాడు. అదే ఏమీ లేని స్థితిలో నుంచి, చెరపట్టుకుపోయిన చిన్న పిల్లవాడి నుంచి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ఈక్వల్ గా కూర్చున్నాడు. ఇక్కడ సంపాదించుకుంది దానియేలు ఏదంటారు? బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? భయభక్తులతో దేవునితో గడపడం. ఆ బుద్ధి ఒక స్థితి మీదకి మనకు మంచి అవకాశం వస్తుంది. చదువును బట్టి ఒక స్థానం వస్తుంది, పొజిషన్ వస్తుంది. కానీ ఆ స్థానాన్ని, ఒక పొజిషన్ని నిలుపుకోవాలంటే బుద్ధి కావాలి, కాదంటారా? ఇంజనీరింగ్ చదువుకున్నంత ఇంజనీర్ పొజిషన్ పోస్ట్ వస్తుంది కంపల్సరీ, కాదంటారా? వస్తుంది. చదువుకునేదే ఇంజనీర్ ఎందుకు? ఇంజనీర్ పొజిషన్కు రావాలని. పొజిషన్ వస్తుంది, పోస్ట్ వస్తుంది, కానీ దాన్ని మేనేజ్ చేసేటంత, దాన్ని పరిపాలించేటంత బుద్ధి కావాలి అక్కడ. అందుకే సంపాదన అంతా ఇచ్చి మీ బుద్ధి అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోండి. ఆ విధంగా మాట్లాడుతూ ఇప్పుడు బుద్ధిలో అయితే అదే 12వ వచనం 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదరు. మనం అంతా మాట్లాడుతుంది ఆధ్యాత్మికంగా, లోకానుసారమైన బుద్ధి జ్ఞానములు చదువుకున్నప్పుడు కానీ, సొసైటీలో చూసినప్పుడు కానీ, ఒకరి ఆలోచనలు విన్నప్పుడు కానీ, వాళ్ళ ప్రణాళిక అది చూసినప్పుడు కానీ మనం ఈజీగా పట్టేస్తాం. కానీ ఆధ్యాత్మికంగా అది ఎప్పుడు పట్టలేదు. ఆధ్యాత్మికమైన దాన్ని ధ్యానిస్తేనే ఆధ్యాత్మికమైన దానిలోకి మనం వెళ్తాం. ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయండి, 5 లక్షలు కార్కి ఇన్వెస్ట్మెంట్ చేసిన, 5 లక్షలు పెట్టి ఇంకొక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన అని నేను చెప్పినాను అనుకోండి, ఫ్యూచర్కి వస్తుందని ఎదుటివాడు ఈజీగా నేర్చుకోగలుగుతాడు, అంతే కదా. అదే ఈ బుద్ధి జ్ఞానములు ఇవన్నీ ఎక్కడున్నాయంటే ప్రభులు ఉన్నాయంటే, ఇవన్నీ బయటవాడు నీకు ఈ బుద్ధి ఇట్లా ఉండాలి, నువ్వు ఈ బుద్ధి చొప్పున వెళ్తే నువ్వు ఇది జయిస్తావు అని ఎక్కడ దొరకదు. మనకి సావాసంలోనే దొరుకుతుంది. ఇదే మనకు పరలోకానికి నడిపించడానికి విలువైనదిగా మారుతుంది, కాదంటారా? ఆ విధంగా ఏది విలువైనదో ఏది విలువ కానిదో. ఇప్పుడు యోగును కూడా మనం చూసుకుంటే సర్వ సంపదలు ఉన్నాయి ఆయనకి, అంతయు పోయింది, ఏమి కూడా లేదు, అంతే కదా. కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడిచ్చిన బుద్ధిని జ్ఞానమును ప్రదర్శించినాడు, పడిపోలేదు, అమ్మేసుకోలే, విశ్వాసాన్ని అమ్మేసుకోలే, ఆ బుద్ధిని అమ్మేసుకోలే, ఆ జ్ఞానాన్ని అమ్మేసుకోలే, నిలబడినాడు. సర్వము ఇచ్చెను, సర్వము తీసుకోలేను, ఏమీ లేదు నాకు, యెహోవా నామమును ఎప్పుడూ దూషించలేదు. సో ఏది విలువైనదో ఏది విలువ కానిదో యోబు గ్రహించినాడు. కాబట్టి ఈ గ్రంథములో ఆయనను పెట్టబడినది మాదిరికరంగా జీవించడానికి మనకు నేర్పిస్తున్న అంశం ఇది. అట్టి రీతిగా మనం ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంకా మూడవదిగా చూసినట్లయితే, ఈ లోకములో ప్రాణం కంటే విలువైనది ఏదైనా ఉందంటారా? చెప్పండి. లాస్ట్ మాట ముగించుకుందాం.
ప్రాణం కంటే విలువైనది ఏదన్నా ఉందంటారా? ప్రాణం, పరలోకం. ఓకే, ప్రాణం కంటే విలువైనది ఇంకేమన్నా ఉందంటారా? ఎవరైనా జనరల్గా చేస్తే ప్రాణం పోయినాక ఇంకేం విలువైనది? మనిషి జీవితమే అయిపోయింది కదా. మనిషి జీవితమే అయిపోయిన తర్వాత ఇంకేం విలువైనది అంటాం కదా. కానీ ప్రాణము కంటే విలువైనది దేవుని పరిచర్య అని అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యములు 20:24లో నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు. చూడండి, దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం ఆయన ప్రాణమును సైతం లెక్క చేయలేదు. ప్రాణము కంటే మించింది దేవుని పరిచర్య అని పరిగెడుతున్నాడు. ఇప్పుడు ప్రాణం విలువైనదా, ఇంకా మరొకటి విలువైనదా అంటే లోకంలో అందరం అదే అయిపోయాం కదా. అందరూ చెప్తారు కదా ఎవరిని అడిగినా ప్రాణం విలువైనదని. కానీ అపోస్తులైన పౌలు పరిచర్య విలువైనది, నా ప్రాణము బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే లేలే, నా ప్రాణము ఉంటే ఎంత పోతే ఎంత, కానీ దేవుని పరిచర్య విలువైనదిగా గ్రహించి తన ప్రాణము విలువ కానిదిగా ఇక్కడ చూస్తున్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు పౌలుని ఎంత కొట్టినంటారు, కొట్టి ఈడ్చుకపోయినవి కూడా ఎన్నో సందర్భాలు మనం చదివినాం. పౌలుని దొంగలు దోచుకున్నది కూడా మనం ఎన్నో సందర్భాలు చూసినాం. ఏమి లేకుండా విడిచిపెట్టిన సందర్భాలను మనం చూసినాం. సో అలాంటి స్థితిలో నుంచి బుద్ధి జ్ఞానములు కలిగి దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం ప్రాణము సైతం లెక్క చేయకుండా పరిచర్య చేయాలని పౌలు అట్టి రీతిగా పరిగెత్తినాడు. ఆ విలువైనదిగా పౌలు గుర్తించినాడు. యేసు ప్రభు కూడా ఒక మాట అదే చెప్తాడు. ఇక్కడ మనకి లూకా 14వ అధ్యాయము 26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా దేశింపకుంటే చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే తన ప్రాణమును సహా. ఇప్పుడు విలువైనది ఏదంటారు? ప్రాణము కంటే విలువైనది విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, దేవుని యొక్క పరిచర్య అంటున్నాడు. నీ ప్రాణం పోయినా సరే పరిచర్య విలువైనది. దేవునిలో అందరూ రావాలని, దేవుడు మన వైపు చూస్తూ ఎవరు నశించొద్దని, వాళ్ళందరికీ సువార్త పరిచర్య వెళ్ళాలని దేవుడు పరిచర్య విలువైనదిగా మనం చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క శిష్యులుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారో వాళ్ళందరూ నీ ప్రాణము కంటే విలువైనది పరిచర్యగా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఏది విలువైనదో, ఏది విలువ కానిదో, పౌలు ఎన్ని దెబ్బలు పడినాడో, ఎన్ని హింసలు పడినాడో, ఎన్ని నిందలు పడినాడో, చివరికి పరుగులను కడముట్టించినాడు, విజేతగా నిలిచినాడు. ఇక్కడ మనకి బోధిస్తుంది ఏంటంటే, నువ్వు ఈ లోకములో దేవుని కోసం పరిగెత్తిన పరుగు ఆ పరలోక రాజ్యం, విలువైన పరలోక రాజ్యంలో చేరడానికి, దేవునితో శాశ్వతంగా ఉండడానికి దేవుడికి అవకాశం ఇచ్చినాడని మనకందరికీ చెప్తున్న మాట. అదే యేసు ప్రభు ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చింది కూడా ఆ తండ్రి అయిన దేవుని యొక్క పరిచర్యను, ఆ ప్రేమను పంచిపెట్టడానికి, శాశ్వతమైన జీవంలోకి తీసుకువెళ్ళడానికి ఆయన రక్తమును చిందించింది
ఆయన ప్రాణమును సైతం పెట్టి పరిచర్య కోసం, అంటే మన కోసం, మన పాపముల కోసం ఆయన రక్తం పెట్టి మనలను పవిత్రులుగా మార్చి పరిశుద్ధ సంఘముగా నిలబెట్టి మీరు ఆ విలువైన పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఆ పరలోకానికి నిచ్చెనగా మారినాడు. కాదంటారా? ప్రాణం ఎందుకు పెట్టినాడు అంటారు? విలువైనది ఏది అంటారు? విలువైనది పరిచర్య అన్నప్పుడు ఈ విలువైన పరిచర్యను ఒకవేళ ఇప్పుడు జ్యేష్ఠత్వం కింద మార్చుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే పరిచర్య అనేది ఒక జ్యేష్ఠత్వం కింద పెట్టుకున్నాం అనుకోండి. పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో శోధనలు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి, ఎన్నో ఇరుకులు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ చిక్కుడుకాయల కూర లెక్క సేమ్ అవకాశం మనకి ఆకలి అవుతుంది, జ్యేష్ఠత్వం మన దగ్గర ఉంది. ఆ చిక్కుడుకాయల కూర తీసుకొని తినేసి ఆ జ్యేష్ఠత్వం అమ్ముకున్నట్టు ఈ పరిచర్యను వదిలిపెట్టి లోకానుసారంగా జీవిస్తామంటామా? పెట్టగలుగుతామా? ఎందుకంటారు? ఎందుకంటే విలువైనది ఏదో, విలువ లేనిది ఏదో. విలువ లేని దానికోసం విలువైన దాన్ని పొడగొట్టుకోవడం కంటే మనకు ఆధ్యాత్మికంగా బోధిస్తున్నదే విలువైనది. అందులో నువ్వు పరిగెడితే నీకు పరలోకం ఉందని, ఆ విలువైన పరలోకము అక్కడికి మనం వెళ్తామని, ఆ విలువైన దానిని పట్టుకోవడానికి పరిచర్యను మనం అనుకోలేదు. ఏషావులాగా చిక్కుడుకాయ కూర కోసం ఎవరో ఏదో మనకు ఇస్తారని, ఎవరో ఏదో మనకు చూస్తారని వాళ్ళ కోసం మన పరిచర్యను వదిలిపెట్టుకోలేము, మన విశ్వాసాన్ని కోల్పోలేము. అందుకే ఇక్కడ లోకానుసారమైన జీవితం వాళ్ళతో ఉంటున్నాం, మనతో ఉంటున్నాం. కాబట్టి ఏది విలువైనదో గ్రహించి శక్తి సామర్థ్యాలు, బుద్ధి జ్ఞానాలు కలిగి ఉండాలి. బుద్ధి జ్ఞానాలు ఎక్కడ కలిగి ఉన్నాయంటే అదే సామెతల కిందనే ఉంటుంది. ఎవరి దగ్గర ఉన్నాయంటే సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అదే 4:11 జ్ఞాన మార్గం నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీకు జ్ఞానము బోధించునని చెప్తున్నాడు, యథార్థ మార్గం నీకు చెప్పి ఉన్నాడు. కాబట్టి విలువైనది ఏదో, విలువ లేనిది ఏదో గ్రహించే శక్తి సామర్థ్యము, బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తములై ఉన్నాయి గనక ఆయనలో నువ్వు ఎదగాలని, ఆ విలువైన దాన్ని పట్టుకోవాలని, ఆ విలువైన రక్తము దేవుడు కార్చిన దాన్ని ఇక్కడ నుంచి అక్కడికి నిచ్చెన, ఆయన వేసిన నిచ్చెనను మనం అందరం ఎక్కిపోవాలని, ఇదందరము గుర్తెరిగి ఆ విలువైన పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని, అట్టి రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.